నీరో చక్రవర్తి కాలంలో వాస్తవానికి ఏం జరిగింది అని అంటే, నీరో చక్రవర్తి కాలం వచ్చేసరికి క్రీస్తు సంఘం చాలా గొప్పగా అభివృద్ధి చెందిందట, విస్తరించిందట. ఈయన తొలి దినాల్లో ప్రధాన యాజకుడిగా అన్న అనేటువంటి ఆయన ఉండేవారు. ఈ అన్న వాస్తవానికి యేసు సహోదరుడైనటువంటి యోహాన్ని రాళ్లతో కొట్టి చంపించడానికి అప్పగించాడట. ఇంకా చాలా మందిని అలాగే చేయించాడట. రాళ్లతో కొట్టి యేసు ప్రభు సహోదరుడైన యోహాన్ని ఈ నీరో చక్రవర్తి కాలంలో ప్రధాన యాజకుడైన అన్న వాస్తవానికి చంపించినట్టుగా మనకి చరిత్ర చెప్తా ఉంది. వాస్తవానికి ఈయన కాలంలో క్రీస్తు శకం 64లో రోమా రాజ్యంకి అగ్ని ప్రమాదం వచ్చింది. రోమ్ పట్టణం తగలబడిపోయింది అంటారు కదా, నీ సామెత ఉంది. రోమ్ తగలబడుతూ ఉంటే చక్రవర్తి ఏం వాయించుకున్నాడు అంటారు, పిడుగులు వాయించుకున్నాడు అంటారు కదా, ఆయనే ఈయన వాస్తవం. ఆయనే ఈ చక్రవర్తి. ఈ చక్రవర్తి వాస్తవానికి ఈయన పరిపాలనలో అగ్ని ప్రమాదం జరిగిందండి. ఇందులో సుమారుగా 14 జిల్లాలు ఉంటాయట. దాదాపుగా ఒక 3 అయితే సమూలంగా కాలిపోయినాయి అంటే, ఒక 6 ఏమో సగం సగం కాలి కొరవలు అంటారు కదా, అలా మిగిలాయటండి. అలాగే రోమా పట్టణం అంతటికీ కూడా ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో రోమీల యొక్క దేవాలయాలు కాలిపోయినాయట. అనేక మంది చనిపోయారట. ఆస్తి నష్టాలు జరిగినాయట. చాలా మంది ఏం అభిప్రాయపడ్డారంటే, తన పేరు మీద ఆ పట్టణాన్ని కట్టించుకోవడానికి అతనే తగలడేశారని ప్రజలందరూ నమ్మారు. ఈ నీరో చక్రవర్తి వాస్తవానికి తన పేరును మరలా ఈ నగరాన్ని కట్టాలనే కుతూహలంతో తనే కాల్చేసాడు అనేటువంటి ఈ పుకారు మొత్తం ఆ రోమంతా తాకేసింది. అప్పుడున్న ప్రజలందరిలోకి వెళ్ళిపోయింది అక్కడ. అంటే అలాంటి అభిలాష వాస్తవానికి ఆయనకు ఉంది. అలాంటి అభిలాష వాస్తవానికి నీరో చక్రవర్తికి ఉంది. నీరో చక్రవర్తి చేయించినటువంటి అనుమానం, పుకారు ఎక్కువ ఆనాటి ప్రజల్లో కనిపించేది. ఇతను ఏం చేశాడంటే, ఆ పుకారును ఆపడానికి ఆ నేరాన్ని క్రైస్తవుల మీద నెట్టేసాడు ఈ నీరో చక్రవర్తి. నా పేరు డ్యామేజ్